అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామంకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు మనం విందాం. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. లూకా సువార్త 23:34. రెండవ మాట, అందుకైన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయంగా చెప్పుచున్నానెను. లూకా సువార్త 23:43. మూడవ మాట, యేసు తన తల్లిను తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. యోహాను సువార్త 19:26. నాలుగవ మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27:46. ఐదవ మాట, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. యోహాను సువార్త 19:28. ఆరవ మాట, యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19:30. ఏడవ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. లూకా సువార్త 23:46. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Please like, share, subscribe our channel.